ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన కథల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ప్రారంభం. ఆమె పేరు లావణ్య. వయసు 30 సంవత్సరాలు. చూడడానికి చాలా అందంగా, నాజుగ్గా ఉంటుంది. వాళ్ల సొంత ఊరు తమిళనాడు సరిహద్దులోని ఓ చిన్న పట్టణం. తను మా ఆఫీస్లో టీం మేనేజర్గా పనిచేస్తోంది. పనిమీద చాలా శ్రద్ధ వహిస్తుంది. నేను అర్జెంట్ కాల్స్, క్రిటికల్ ఇష్యూస్ హ్యాండిల్ చేసే విధానం చూసి తను నాకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం బెంగళూరులోనే తన స్నేహితులతో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటోంది. ఇంట్లో కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యల వల్ల తను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఆ విషయాలన్నీ నాతో వివరంగా చెప్పుకునేది. మా టీంలో తను నాతో తప్ప వేరే ఎవరితోనూ ఎక్కువ బయటకు రాదు. ఒకరోజు నేను, ఎందుకు నువ్వు టీంలో వేరే ఎవరితోనూ కలవవు అని అడిగాను. దానికి తను, మన టీంలో ఉన్న కొందరు అబ్బాయిలు ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడటం నేను చూశాను. పనిచేసేది తక్కువ, పిచ్చిగా మాట్లాడుకునేది ఎక్కువ అని చెప్పింది. మరి నా గురించి నీకు ఎవరైనా తప్పుగా చెప్పారా అని అడిగితే, అలా చెప్పి ఉంటే నీతో నేను ఇంత చనువుగా ఎందుకు ఉంటాను? నువ్వు పనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని పనికి ఇస్తావు, ఆడవాళ్లను గౌరవిస్తావు అని అంది. తర్వాత నేను, మరి వాళ్ళలా మాట్లాడుతుంటే హెచ్ఆర్కి కంప్లైంట్ ఇవ్వవచ్చు కదా అని అడిగితే, నేనిప్పటికే వాళ్లను పిలిచి వార్నింగ్ ఇచ్చాను, మారకపోతే ప్రూఫ్స్తో సహా హెచ్ఆర్కి రిపోర్ట్ చేస్తామని చెప్పింది. ఆ తర్వాత ఒకరోజు మాటల మధ్యలో, నేనంటే నీకెందుకు అంత ఇష్టం అని తను అడిగింది. నేను మనసులో మాట దాచుకోకుండా, నాకు నీ ముఖం, నీ అందం చాలా ఇష్టం అని చెప్పేశాను. తను నవ్వి, నాకు నువ్వంటే ఇష్టమే, కాని ఇంట్లోని సమస్యల వల్ల పెళ్లి కాలేదు. నీతో కొంతకాలం సంతోషంగా గడపాలని ఉంది అని ఓపెన్గా అడిగింది. మేము ఇద్దరం ఒకరోజు ఆఫీస్లోనే కలవాలని ప్లాన్ చేసుకున్నాము. మా ఆఫీస్లో మేనేజర్లు, లీడ్స్కి మాత్రమే యాక్సెస్ ఉండే ఒక స్పెషల్ కాన్ఫరెన్స్ మీటింగ్ రూమ్ ఉంది. లావణ్య మేనేజర్ కాబట్టి తన యాక్సెస్ కార్డుతో డోర్ ఓపెన్ అవుతుంది. ఆ రోజు మా టీం వాళ్లకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చి ఆ మీటింగ్ రూమ్ని 3 గంటల పాటు బుక్ చేసింది. బయట ఉన్నవాళ్లకు లోపల ఏం జరుగుతుందో ఏమీ కనిపించదు. ఆ రోజు తను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీరలో చాలా అందంగా వచ్చింది. మేము మీటింగ్ రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాము. ఇద్దరం ఒకరినొకరం చూసుకుంటూ గట్టిగా కౌగిలించుకున్నాము. నేను తన మెడపై, పెదవులపై గాఢంగా ముద్దులు పెట్టాను. తను కూడా నా జుట్టును నిమురుతూ నన్ను అల్లుకుపోయింది. అక్కడ ఉన్న లాంగ్ టేబుల్పై ఒకరినొకరం ఆలింగనం చేసుకుంటూ 1 గంటకు పైగా స్వర్గసుఖాలు అనుభవించాము. నాకు పెళ్లయ్యే వరకు నాతో ఇలాగే ఉంటావా అని తను అడిగితే, ఖచ్చితంగా ఉంటాను అని తన గుండెల్లో తలపెట్టుకున్నాను. ఆ రోజు నుండి మాకు సమయం దొరికినప్పుడల్లా ఆ మీటింగ్ రూంలోనే ఎవరికీ తెలియకుండా రొమాన్స్ చేసుకునేవాళ్లం. అంతేకాకుండా వీకెండ్స్లో తన అపార్ట్మెంట్లోనూ కలిసి ఎంజాయ్ చేసేవాళ్లం. ముగింపు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కథతో కలుద్దాం.